హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మటన్ నేను ఇక్కడ కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా, మటన్ మసాలా, అలానే ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమ్మకాయలు, ఇంకేమో కొంచెం యాలక్కాయలు, షాజీరా, ఇంకా లవంగాలు తీసుకున్నాను. బిర్యానీ ఆకు, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, పెరుగు. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకుందాం మటన్ని. ముందుగా మటన్ వేసుకుందాం. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పౌడర్, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, కారం. మటన్ కి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం సాల్ట్, పసుపు. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకుందాం ఇలా. ఇప్పుడు ఒక 10 to 15 minutes మ్యారినేషన్కి వదిలిపెడదాం మటన్ని. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకోవాలి ఇలా. ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మకాయ కూడా వేసుకుందాం. ఇలా నిమ్మకాయలు పిండుకోవాలి. మనకి నిమ్మకాయ ఇత్తులు దీంట్లోకి గ్రేవీలో పడొద్దంటే ఇలా జాలిగంటలో పెట్టుకొని గుజ్జును తీస్తే విత్తనాలు పైననే ఉంటాయి. ఇలా అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేసేలేను. తక్కువ మసాలాతో చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది మటన్ దమ్ బిర్యానీ. పొయ్యి వెలిగించుకున్నాం కదా, ముందుగా దీని మీద ఒక పొగండి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనించుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్ని. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకుందాం. ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని దీంట్లో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని ఒక 5-6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నా ఈ మసాలాలోనే. ఎందుకంటే చికెన్ కాదు ఇది, మటన్ కదా, బాగా ఉడకాలి. ఇంకొక గ్లాస్ కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు మటన్ బాగా ఉడికిపోవాలి, వాటర్ అంతా మటన్ లోకి ఇంకిపోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం మటన్ ని. మటన్ కర్రీ రెడీ అయిపోయే వరకు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి విసరుకు. దీంట్లోనే కొంచెం ఆయిల్, ఒక 4-5 పచ్చిమిర్చి, రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను, మీరు ఒక 4-5 లవంగాలు, ఒక 5 ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. రైస్ బాగా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ బాగా మరగాలి, వాటర్. ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్లో వేస్తున్నాను. నేను ఇక్కడ 4 మెంబర్స్ కి సరిపోయేలాగా చేసుకున్నాను. రైస్ ఇలా ఉంది కదా, ఇలా తీసుకొని ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వార్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్నంని వార్చుకుందాం. ఇలా పొడి పొడిగా వచ్చింది కదా రైస్ ని. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. మటన్ ఉడికిన తర్వాత మటన్ లో వేసి కలుపుకుందాం రైస్ ని. ఇప్పుడు మటన్ ని మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా వాటర్ ఇంకా ఉన్నాయి కదా, ఇది బాగా గుజ్జులాగా కావాలి దగ్గరికి. మూత పెట్టుకొని బాగా ఉడిపించుకుందాం. చూడండి కర్రీ ఎంత టేస్టీగా అయిందో, జ్యూసీగా ఉడికింది మటన్. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ ని వేసుకుందాం. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడికింది, పొడి పొడిగా. ఇప్పుడు రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా. మీద పుదీనాని ఇలా పైన స్ప్రెడ్ చేసుకుందాం. అలాగే కొంచెం బిర్యానీ మసాలాను కూడా వేస్తున్నాను పైన. ఇప్పుడు ఇది కిందికి దించుకొని పెంచి పెట్టుకుందాం అడగట్టకుండా. మనం కలిపి పెట్టుకున్న బిర్యానీ ఇంట్లో పెడదాం. ఇలా బొగ్గులు వేసుకున్నాం కదా ప్లేట్ పైన, ఇవి తీసేసుకుందాం. దమ్ బాగా అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం.
నేను ఇక్కడ క్యారెట్ కుకుంబర్ ఇట్లా స్లైసెస్ గా కోసుకున్నాను ప్లేటింగ్ కోసం. చూడండి అన్నం ఎంత పొడి పొడి ఉందో. అంతే అండి, టేస్టీ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.